వైసీపీ అంటే దోచుకుని దాచుకునే పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విశాఖలో విమర్శించారు. ఒక్క మద్యంలోనే 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ వైసీపీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారని అన్నారు. పార్టీ అనేది నయవంచన పార్టీ, అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, దోపిడీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న నాయకులు చోటా మోటా నాయకులే. కోట్లు కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరుకుతుంటే ఎవరి తీగల ఉపేంద్ర రెడ్డి, ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి, వర్ధమాన్ కాలేజ్ ఎవరిది? ఈ అవినీతి సొమ్ముకి నాసి రకం లిక్కర్ కుంభకోణానికి చర్చలు చేసుకుంటానికి, సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అడ్డా అంట. పిల్లలు చదువుకునే కాలేజీ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభకోణాలు ఏ విధంగా చేయాలి, అవినీతి సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలి, ఏ విధంగా పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నాసిరంగు ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాటు చేసి వాటి ద్వారా వచ్చిన కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగంగానే మళ్ళీ మీకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువ అవ్వకూడదు. అక్కడ ఫామ్ హౌస్ లో ఈ వర్ధమాన్ కాలేజ్ లో ఈ తీగల ప్రదర్శన కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల ఒక చిన్న చోట నాయకుడి దగ్గరే 11 కోట్ల రూపాయలు దొరికినాయంటే క్యాష్. ఇంకా మంత్రులు చేశారు, మహాప్రభులు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, మేయర్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదో వచ్చేసినట్టున్నారు కదా బాబు. మీరు నయవంచకులు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటం ఏంటంటే ఈ నయవంచకులతో జాగ్రత్తగా ఉండాలని, మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళని దూరంగా ఉంచాలని తెలియజేసుకుంటూ నా యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తున్నా. అందరికీ నమస్కారం.